స్కూళ్ళకు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక నా జ్ఞాపకాలంటే మా రాము ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసిండు. మా బాధలు, మా ఆనందాలు, మా బోరనాగేశ్వరరావు చెప్పిండు. మేము చేసిన అల్లర్లు ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఆ అల్లర్లు ఒక్కోసారి తలుచుకుంటే మాకే చాలా అసలు ఒక ఫీలింగ్ అన్నమాట, ఒక ఆనందంగా ఉంటుంది. మేము ఇలా చేసామా, ఆ అల్లరి కూడా ఈ 25 years అప్పుడే అయిపోయిందా, మా 10th క్లాస్ అయిపోయి 25 years అయిందా అని చెప్పి అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఏ బ్యాచ్ చేయని బ్యాచ్ కూడా మేము చేసాము. ఎన్నో దెబ్బలు తిన్నాము, ఎన్నో అల్లర్లు చేసాము. మా నుండి ఏమైనా మా గర్ల్స్ని పాపం వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఇప్పుడు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే మేము చేసిన పనుల వలన, మేము చేసిన అల్లరి వలన వాళ్ళ మనసులు ఏమన్నా ఇబ్బంది పెట్టడం మాత్రం మా తరఫు నుంచి క్షమించండి అమ్మ మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే అప్పుడు తెలిసి తెలియక చేశాము. ఆ టీపీ జ్ఞాపకాలు ఇప్పుడు మాకు అవి చాలా మెమొరీగా ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక మా మిత్రుల విషయానికి వస్తే మాత్రం సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే పోటీపడి తెల్లవార్లు ఉండేది, రూమ్లో సున్నాలు వేసేది, అంటే పక్క క్లాస్ వాళ్ళతోటి పోటీ పడేది. మనం ఎలా ఉండే మన క్లాసే ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఈ పోటీ తత్వంలో నైటు నూకల్ నాగేశ్వరరావు అయితేంది, బి నాగేశ్వరరావు అయితేంది, మన వెంకరెడ్డి, రాము, నేను అందరం తెల్లవాళ్ళు కూర్చొని సున్నాలు వేసి పెయింట్లు వేసి ఆ కొటేషన్స్ తయారు చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడేది. ఆ కొటేషన్స్ చూసి మన గురువులు మనకి మార్క్స్ ఇచ్చేది అన్నమాట. ఆ మార్క్స్ కూడా ఏంటి మనకి ఇచ్చేది, మన దేశ నేతల ఫోటోలు. ఆ ఫోటో కోసం మనం తెల్లవాళ్ళు కష్టపడేది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇప్పుడున్న విద్యార్థులు లేదు. ఇప్పుడున్న లైఫ్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు. అందుకే ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది 90s కిడ్ అని. 90s కిడ్ మనం కూడా 80s ఏం కాదు, మన 90sలో ఉన్నాం. మనం ఇవన్నీ 90sలో వచ్చినాయి. 90s కిడ్ అంటే మనం 90sలో వచ్చామంటే మన 90s కిడ్స్ మనం. అలాంటి అనుభూతులు చాలా చాలా ఉన్నాయి. ఇంకా పంచుకోవాలంటే మీరు నమ్మరు, నాకు వారంలో ఒక 2 days నా కళలో నా బాల్యమే గుర్తొస్తుంది. నా కళలో నా బాల్యమే వస్తుంది. అది ఎక్కడ, మన స్కూల్ మెమొరీస్. మేము ఎక్కడెక్కడ నిలబడ్డాము, ఎక్కడి నుంచి స్కూల్కి వచ్చేది. నేను మా ఈ కనకదుర్గ కాలనీ నుంచి వచ్చేది, మేము ఇక్కడి నుంచి వచ్చేది. మాకు అప్పుడు గోడలు ఇంత ఎత్తుండే. ఈ గోడలు, ఆ గోడలు ఎక్కడానికి నేను వెంకరెడ్డి గారు, అంటే మా బజార్ నుంచి వచ్చేది వెంకరెడ్డి గారు, మీ అందరం గోడలు ఎక్కి కష్టపడేది. గోడలు ఎక్కి దూకడము, అవి ఇప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి అవన్నీ తలుచుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మేము ఏం కోల్పోయాం అనేది కూడా మాకు ఒకసారి బాధేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మన ఉపాధ్యాయులు చదవండి అని చెప్పారు. ఇందాక మా మిత్రుడు రవి ఒక మాట చెప్పిండు రామరెడ్డి సార్ గురించి. రామరెడ్డి సార్ క్లాస్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒకే ఒక పదం వాడేది, అరే ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, డాక్టర్ సీట్లు ఉన్నాయి, చదవండిరా అని. మా నాన్నగారితో సార్లు వీళ్ళందరూ చాలా కనెక్ట్గా ఉండేది అన్నమాట. అంటే నేను అల్లరి చేసేది, కొంచెం చదివేది. అంటే నేను పెద్ద స్టూడెంట్, క్లవర్ స్టూడెంట్ కాకపోయినా కానీ కొంచెం చదివేది. నేను ఎక్కడ దారి తప్పుతున్నా అని మా నాన్న బాధ. వీళ్ళేం చేసేది, మా నాన్న ఏం చేసేది, ఈ సార్ వాళ్ళు చెప్పేది. సార్ వాళ్ళు నా మీద కంట్రోల్, అది ఇట్లా రా అని. కానీ అవన్నీ చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి మిత్రులారా. అదే సందర్భంగా సారే సార్ గురించి మేము చెప్పాల్సిన అనుభవాలు కోకొల్లలు ఒకటి కాదు. ఇప్పటికి కూడా నేను మిర్యాలగూడలో వచ్చినప్పుడు నాకు ప్రతిరోజు సురేష్ కుమార్ సారు, సారే సారు వీళ్ళు రోజు కలుస్తారు. వీళ్ళు సారే సారు చెప్పిన సోషల్, ఆయన చెప్పిన సోషల్ కానీ ఇందా కట్టే కొట్టే తెచ్చి రాము తెచ్చిండు. అవి కొన్ని మాకు ఇప్పటికీ మదిలో ఉండే. ఇక రాజు సారు మన మధ్యన లేరు, కానీ రాజు సారు ఆయన జ్ఞాపకాలు మాకు చాలా ఉన్నాయి. మొన్నటిదా కూడా మేము ఒక రాజు సారు స్టైల్ ఒకటి పాటించినాం మా మిత్రులు కొంతమంది. మేము ఆ స్టైల్ ఏంటంటే ఆయన హ్యాండ్స్కి బటన్ పెట్టాడు రాజు సారు. ఆ స్టైల్ మా దాంట్లో చాలా మంది మొన్నటిదాకా ఫాలో అయినారు. ఎవరైనా అడిగితే ఏంది స్టైల్ ఏంటంటే మా గురువు గారి స్టైల్ అని చెప్పి అట్లా చెప్పుకున్నాం. రాజు సార్ గురించి చెప్పుకుంటాము. ఇక ఆయన రాజు సార్ ఉంటే భయము, అవన్నీ మెమొరీస్ అని చాలా ఉన్నాయి. ఇక చెప్పుకుంటా పోతే మనకి టైమే సరిపోదు. కాకపోతే సారు వాళ్ళు మన కోసం ఇంత టయాన్ని చాలాసేపు మార్నింగ్ నుంచి మన కోసం, మనకన్నా ముందే సారు వాళ్ళు వచ్చారు. సారు వాళ్ళు మన పిలవగానే మన సారు వచ్చిన సార్లందరూ కూడా మా పాదాభివందనాలు సార్ మీ అందరికీ. మీ నలుగురికి, సురేష్ కుమార్ సార్కైనా, వెంకరెడ్డి సార్కి నేను ఫోన్ చేయగానే సార్ ఒకే ఒక మాట అన్నాడు, అరే నేను ఏ ప్రోగ్రామ్ రాలేదురా, మీ ప్రోగ్రామ్ కంపల్సరీ వస్తారా, హైదరాబాద్లో ఉన్నా ఖచ్చితంగా వస్తా అన్నాడు. అంత దూరం నుంచి వచ్చిన వెంకరెడ్డి సార్కి పాదాభివందనాలు సార్. సురేష్ కుమార్ సార్కైనా కానీ
సార్ థ్యాంక్ యూ. సారే సార్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మోహన్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? చంద్రశేఖర్